సంగారెడ్డి జిల్లా పటాన్చేరు కర్దనూరులో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆధునిక వసతులతో 3 ఎకరాల విస్తరణలో భవనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. ధరణిని మార్చి భూభారత్ తెచ్చామన్నారు. దేశంలో భూ సమస్యలు అయినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు కడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రూపమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలన ఉన్న మేమందరం చూసాం. ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాన్చెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. దీన్ని సుమారు 3 ఎకరాలలో స్థలం కేటాయించడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదనమ భారము పడద్దని ప్రైవేట్ సెక్టార్ లో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాడు 11